కర్మాలు గల్ల మొగని కంబట్లో వెక్కి భుజం మీద చేసుకుంటే జారి వీధిలో పడ్డట్టు ఇక మరి మా ఎమ్మెల్యే దానం నాగేందరు మీ సీఎం రేవంత్ అయ్య వేసిన మంత్రానికి జారి పుసుక్కున పడి మీ పార్టీలో పడ్డాడు. మరి అందుకనే చిన్నగా లేపి మళ్ళీ మా కారు ఎక్కియాలి, గట్లయితేనే బాగుంటుంది. లేకపోతే మీరు చర్య తీసుకోవాలని ఎంత ముద్దుగా పోయారు గుంపు కట్టుకోండి బుద్ధిమంతులు. ఇక చూద్దాం మరి ఎప్పుడుందో బాగోదు. ఓ స్పీకరు సారో యాడున్నావయ్యా, ఇగో నేను కాలేరు వెంకటేశును, నేను ముఠా గోపాల్ను, నేను పాడి కౌశిక్ రెడ్డిని, బండారి లక్ష్మారెడ్డిని, నేను మీ ఇంటికి వస్తేమయ్యో, మీ ఇంటికి వస్తేమయ్యో. ఎందుకు వచ్చినమంటే పొత్తులది నీ కడకునెవరు పెట్టినా దానం నాగేందరును దండించి వేటు వెయ్యాలని వస్తిమయ్యో. తిన్నదేమో మొగని సొమ్ము, పాడేదేమో ఇంకొకరి పాట. ఇక ఈ రకంగా అన్నట్టుగా మరి మా బీఆర్ఎస్ పార్టీలా గెలిచి కాంగ్రెస్ గూటికి పోయేను. దానము నాగేందరు మీద అనర్వత వేటును వెయ్యాలే, చర్య తీసుకోవాలి, వెయ్యాలే చర్య తీసుకోవాలి అని ఇంకా ఈ రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టి స్పీకర్ గడ్డం ప్రసాద్కు కాగితం చేతులు పెట్టిరులా ఎట్టుబడి దానం నాగేందర్ని మీరు అనర్వత బయట వేసి దండించాలి అన్నట్టుగా ఈ రకంగా అనుకొస్తుంది. ఇక మరి స్పీకర్ సార్ ఏమన్నా తెలియదా కూడా ఆయన ఏమనుకుంటుండో లోపల అంటే గిట్ట గిట్ట అనుకుంటుండొచ్చు. నాకైతే గట్టిగా అనిపిస్తుంది. గతంలోన దానము నాగేందరు కాంగ్రెసు లీడర్ అని మీకు తెలువదా, కాంగ్రెసు లీడర్ అని మీకు తెలువదా. కేసీరావు కారు ఎట్లా ఎక్కించుకునే, కేసీరావు కారు ఎట్లా ఎక్కించుకునే అన్నట్టుగా ఎవరు ఉయ్యాలా ఊగి ఊగి ఏడికి రావాలో గాడికే వచ్చింది అని అన్నట్టుగా సార్ చూడు ఎట్లా నవ్వుకుంటుండో లోపల లోపల గట్టిగా అనిపిస్తుంది కదా అనులా. మీరేమని అనుకోరియా?